హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనం మౌనమేళనోయి పార్ట్ 10లోకి వచ్చేసాము. పార్ట్ 9లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అది చెక్అవుట్ చేసి తర్వాత దీనిలోకి వచ్చేసేయండి. ఇంకా నేను ముందేం జరిగింది అని చెప్పకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నా. శృజతి సౌమిల్ మాటల కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూ ఉండిపోయింది ఇప్పటివరకు. అతని అంతటా అతనే వచ్చి నేను నీతో మాట్లాడాలి అని అనగానే ఆమె ఆశ్చర్యపోయి అతని వైపు అలానే చూస్తూ నిల్చుండిపోయింది. కానీ అతను మాట్లాడతాడు అని మాత్రం ముందే ఊహించింది. కానీ అది జరిగిద్దా లేదా అనేది ఆమెకి సందిగ్ధంలో ఉంది. ఇంకా ఎందుకంటే సౌమ్యన్ బిహేవియర్ని బట్టి అతనికి ఈ పెళ్ళి ఇష్టం లేదేమో అని ఊహించింది. కానీ తనతోటి అతడు డైరెక్ట్గా మాట్లాడతాడా లేదా అనే సందిగ్ధంలో ఉంది. అతను మాట్లాడకపోతే ఒక 2 డేస్ చూసి ఆమె అతనితోటి మాట్లాడాలి అని కూడా అనుకుంది. అంటే ఈ పెళ్ళి మీకు ఇష్టమా లేదా అని. ఇక ఇప్పుడు సౌమ్యులు వచ్చేసి తనతోటి మాట్లాడటానికి తనంతట తానే సిద్ధపడ్డాడు అని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతూనే లోపల పైకి మాత్రం ఏంటో చెప్పండి అని అంది. అందుకు సౌమ్యుల్ ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా మీకు ఈ పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు కదా అని చెప్పేసి అని అంటాడు. తెలుసు అని అంటది. సో నాకు ఈ పెళ్ళి ఇష్టమా లేదా అని మీరేమైనా ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ 2 డేస్‌లో ఆలోచించారా? అనేసి అడుగుతాడు. ఆమె ఏం చెప్పకుండా ఉండిద్దనమాట. ఇంకా మళ్ళీ సౌమిలే మాట్లాడుతూ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఎందుకంటే నేను మా అమ్మ మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఎప్పుడు చేయలేదు. కాబట్టి నేను అమ్మ చెప్పిన ఏ పనైనా చేస్తాను. అలా ఇప్పటివరకు నేను చెయ్యను, లేదు, నా వల్ల కాదు అని చెప్పలేదు కూడా. అలా అని అమ్మ అంటే నాకు భయమో లేకపోతే మరోటో కాదు. నాకు మా అమ్మ అంటే ప్రేమే కాదు, ప్రాణం. అలా అని నేను నిన్ను జీవితాంతం నా భార్యగా గుర్తించలేను. ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నా మనసులో ఒకరిని పెట్టుకొని నా లైఫ్లో ఇంకొకరిని పెట్టుకోవాలని నేను అనుకోవట్లేదు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం మీరు అడగొచ్చు. మీ అమ్మకి చెప్పొచ్చు కదా, నాకు చెప్పే బదులు అని నువ్వు అడగొచ్చు. కానీ నేను మా అమ్మకి చెప్తాం అనుకునే లోపే మేము నీ పెళ్ళికి రావటం, నీ పెళ్ళి అలా అవ్వటం అని ఒక సెకండ్ ఆగి, సారీ, నేను నిన్నేదో అనాలని అనట్లేదు, మామూలుగా చెప్తున్నాను. అక్కడ మా అమ్మ మీ అమ్మ కోసం నా నిర్ణయం కూడా అడగకుండా తానే నిర్ణయం చేసుకొని నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పటం. నేను అదే టైంలో ఇక లాభం లేదు చెప్పాలి అనుకొని ట్రై చేసినా మా అమ్మ మాత్రం నా మాట వినకుండా నా వైపు చూడకుండా మీ మెడలో తాళి కట్టమని చెప్పటం. నేను ఆమె మాటకు అంతమందిలో ఎదురు చెప్పలేక నీ మెడలో తాళి కట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అలానే నిన్ను పెళ్లి చేసుకోగానే నేను ప్రేమించే అమ్మాయిని దూరం చేసుకుంటానని మాత్రం ఆలోచించొద్దు మీరు. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించాను, ఆరాధించాను, పూజించాను. నా మనసులో ఆమెకి తప్ప ఇంకెవ్వరికీ చోటు లేదు. నేనెప్పుడు ఆమెని తప్ప వేరే వాళ్ళని నా భార్యగా ఎప్పుడూ కోరుకోలేదు కూడా. సో ఒక నిజాన్నైతే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు నా జీవితంలో నలుగురు మధ్యలో మాత్రమే భార్యాభర్తలుగా మనిద్దరం ఉంటాము. కానీ ఇక్కడ 4 గోడల మధ్య మాత్రం మన ఇద్దరి మధ్యలో ఎటువంటి బంధం కానీ సంబంధం కానీ మన మధ్య ఉండదు. అలానే నా దగ్గర నుంచి ప్రేమలు, ఆప్యాయతలు, కన్సర్న్లు ఏమీ ఆశించొద్దు. అలానే భర్తగా కూడా నేను మీ దగ్గర నుంచి మీరు నాకు అది చేయాలి, ఇది చేయాలి అని అస్సలకి కోరుకోను. మీరు కూడా నాకేం చేయాల్సిన అవసరం లేదు. అలా అని నేను మిమ్మల్ని భార్యగా అంగీకరించట్లేదు కదా అనేసి మీరు ఇంట్లో పరాయి వ్యక్తిలాగా ఉండాల్సిన అవసరం లేదు.
మా అమ్మకి ఎంతో ఇష్టమైన మీరు మీ సొంతంగా మీకు కావలసినట్టు, మీకు నచ్చినట్టు బ్రతకొచ్చు ఇక్కడ. ఇక్కడ ఎవరికీ ఎటువంటి ఆంక్షలు విధించబడవు. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు లేదా మా అమ్మకు తగ్గట్టుగా మీరు జీవించాలి అనుకుంటే జీవించండి. మీరెలా ఉంటారో అలానే ఒరిజినల్‌గా ఉండండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీరు నిర్ణయం చేసుకోండి. మీ లైఫ్‌ని మీరు ఎలా ఉంచుకోవాలి అని అనుకుంటున్నారో అని అన్నాడు. అందుకు సృజతి ఒక సెకను ఆలోచించి అతని వైపు తిరిగి అతన్ని చూస్తూ మాట్లాడింది. సరే, నేను మీ నుండి ఏమీ ఆశించను. కానీ మీ జీవితం నుండి వెళ్ళిపోవటానికి నాకు కాస్త సమయం ఇస్తారా? ఎందుకంటే నేను మీ జీవితంలో ఉండాలని అస్సలు అనుకోవట్లేదు. నా స్థానంలో మీరు ఇంకో అమ్మాయిని ఉంచాలి అనుకున్నారు. కాదు కాదు, ఇంకో అమ్మాయి స్థానంలోకే నేనొచ్చాను. అలా నాది కాని స్థానంలో నేనెప్పటికీ ఉండాలి అని అనుకోను. కాకపోతే నా కాళ్ళ మీద నేను నిలబడాలి అంటే నాకు కొంచెం టైం పడుతుంది కదా! సో, నాకు ఆ స్వతంత్రం వచ్చేంత వరకి నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి అని అంది. ఆమె మాటలు విన్న సౌమిల్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఎందుకంటే అతను అలా చెప్పగానే ఆమె అరిచి, ఏడ్చి, గగ్గోలు పెట్టి అందరినీ పంచాయతీకి పిలుస్తది అని అనుకున్నాడు. కానీ ఆమె అందుకు విరుద్ధంగా నేను మీ జీవితంలో నుంచి నా అంతట నేనే తప్పుకుంటాను అని చెప్పేసరికి అతను ఆశ్చర్యంగా ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు. ఇక అతని ఆశ్చర్యాన్ని గమనించిన సృజతి, ఏంటండి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేను అరిచి గోల చేస్తానని అనుకున్నారా? నేను అలాంటి దాన్ని కాదు. నేను అప్పుడే అనుకున్నాను, అనవసరంగా నా వల్ల ఒకరు అయిష్టంగా నా లైఫ్‌లోకి వస్తున్నారేమో, ఒకరి లైఫ్‌లోకి నేను బలవంతంగా వెళ్తున్నానేమో అని అనిపించింది. సో, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దాన్ని మనం ఇప్పుడు మార్చలేము. అలా అని ఇక్కడే ఉండిపోవాలి అని నేను అనుకోవట్లేదు. జరిగిన దానిలో నా తప్పు, మీ తప్పు ఏమీ లేదు. దేవుడు మనకిలా రాసిపెట్టాడు. అలా అని ఇక్కడే ఉండిపోనులేండి. ఇప్పటివరకు మీరు నన్ను నలుగురిలో నవ్వుల పాలు కాకుండా కాపాడారు. కాబట్టి ఇక ముందు మీకు నా వలన ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలి అంటే మీ జీవితంలో నుంచి నేనే సైలెంట్‌గా పక్కకి తప్పుకోవడమే మంచిది అని అంటూ, నాకు నిద్రొస్తుంది. మీరు పడుకోండి మంచం మీద. నేను కింద పడుకుంటాను అంటూ అల్మారాల నుండి వేరుగా తన దుప్పట్లు, దిండ్లు తీస్తూ ఉంది. అది చూసిన సౌమ్యం, హలో! ఏంటి సినిమాలు, సీరియల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారనుకుంటా కదా మీరు అని అన్నాడు. అందుకు సృజతి అర్థం కానట్టు చూసింది. ఆమె ఎక్స్‌ప్రెషన్ చూసి, మరేంటండి సినిమాలో లాగా భర్త కాదు అనగానే కింద పడిపోవటమేనా? నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నేనే తప్పు చేయనని. నా మీద నాకు నమ్మకం ఉంది. అలానే మీ మీద కూడా నమ్మకం ఉంది. నమ్మకం అది ఇప్పుడే ఏర్పడింది. కాబట్టి హాయిగా మంచం మీద పడుకోండి. నాకు కొంచెం పనుంది. అది పూర్తి చేసుకొని వస్తాను అని అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. ఒక క్షణం ఆలోచించిన సృజతి మంచం అంచుకు వచ్చి కళ్ళు మూసుకొని పడుకుంది. ఇక నెక్స్ట్ డే ఎప్పట్లాగానే లేచి 6 గంటలకి మేలుకుంది సృజతి. ఇంకో పక్కకి తిరిగి చూసింది. అక్కడ సౌమిల్ లేడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి, ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్లారబ్బా ఈయన అని ఆలోచిస్తూ మంచం దిగి దుప్పట్లన్నీ మడిచి చక్కగా నీట్‌గా సర్దిపెట్టింది. బాల్కనీలో ఉన్నాడేమో అని చెప్పి చూసింది. అక్కడ కనిపించకపోయేసరికి బాత్రూమ్ వైపు చూసింది. అక్కడ ఆమెకు ఎవరూ కనిపించలేదు. సరే, బయటికేమన్నా ఎళ్ళుంటాడేమో అనుకొని తను 15 నిమిషాల్లో ఫ్రెషప్ అయ్యి బయటికి వచ్చేసింది. ఆరెంజ్ కలర్ కాటన్ చీర కట్టుకొని, తలకు టవల్ చుట్టుకొని అద్దం ముందు నిల్చొని తనను తాను ఒక్కసారి చూసుకుంది. సౌమిల్ కట్టిన మంగళసూత్రం చూసి ఒక్కసారి చేతితో పట్టుకుంది. అది పట్టుకునేటప్పుడు ఆమె చేతులు సన్నగా వణికాయి. తర్వాత మళ్ళీ తనని తాను సంభాళించుకొని గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చి వదిలేసి తలకి చుట్టిన టవల్‌ని తీసి జుట్టుని చక్కగా పొడిగా తుడుచుకొని దానికి ఒక చిన్న క్లిప్ పెట్టుకుంది. అలానే అద్దం ముందు నిల్చొని లైట్‌గా పౌడర్ రాసుకుంది. నుదుటి మీద ఒక చిన్న స్టిక్కర్ పెట్టుకుంది. ఇక ఆమెకి ఆ రూమ్‌లో ఉండి ఏం చేయాలో తెలియక కిందికి వెళ్ళింది. వంటగదిలో ఏదైనా పనుందేమో అడుగుదామనేసి.
వంటగదిలోకి వెళ్ళేసరికి నీలవేణి ఒంటరిగా టిఫిన్ తయారు చేస్తూ ఉండగా బయట మరో పని మనిషి పెరడు ఊడుస్తూ ఉంది. లాస్ట్లో ఫ్లాస్క్లో టీ పోస్తూ ఉన్న నీలవేణికి ఎవరో వస్తున్నట్లు అనిపించి చటుక్కున వెనక్కి తల తిప్పి చూసింది. చూడగానే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అచ్చం మహాలక్ష్మిని చూసినట్టు అనిపించింది ఆమెకి సృజతిని చూడగానే. ఆమెని అలానే చూస్తూ, అయ్యో ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేచారు? ఇక్కడ మీరు తప్ప సౌమిల్ అన్న తప్ప ఎవరూ తొందరగా లేవరు అని అంది. నీలవేణి తనతో మాట్లాడుతూ ఉండగానే సృజతి తన డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దటం చేస్తుంది. అది చూసిన నీలవేణి కంగారుగా, అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? అవి అన్నీ సర్దటానికి నేను ఇంకో అమ్మాయి ఉన్నాం కదా, మీరు చేయమాకండి. అమ్మగారు అయ్యగారు చూస్తే ఊరుకోరు అంటూ గాబరాగా వచ్చి సృజతి పక్కన నుంచుంది. అందుకు సృజతి, నీలవేణి ఫస్ట్ నువ్వు నన్ను అమ్మాయి గారు అని పిలవటం మానేసేయి. ఎందుకంటే నీ కూతురంత వయసు ఉంటుందేమో కదా నాకు. నేను మిమ్మల్ని నీలవేణమ్మ అని పిలుస్తాను అని అంది పనిచేస్తూనే. అందుకు నీలవేణి, అమ్మాయి గారు ముందు మీరు పని చేయటం ఆపేయండి. ఎవరైనా చూస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు. ఈ ఇంటికి మెయిన్ హెడ్ సౌమిల్ బాబు అని అంది. సౌమిల్ మాటెత్తగానే సృజతి చెయ్యి ఒక్క క్షణం పనిచేయటం మానేసింది. ఎందుకంటే రాత్రి అతను నిన్ను భార్యగా ఎప్పటికీ అంగీకరించను అని స్పష్టంగా చెప్పాడు. ఆమె ఆలోచన చూసి, ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అడిగింది నీలవేణి. అందుకు ఈ లోకంలోకి వస్తే, ఆహా ఏం లేదు, మీ సౌమిల్ బాబు ఏం టిఫిన్ చేస్తాడా అని ఆలోచిస్తున్నాను అని అంది. అందుకు నీలవేణి నవ్వుతూ, అదేంటమ్మా మీ సౌమిల్ బాబు అని అంటారేంటి? సౌమిల్ బాబు మీ భర్తగారు అయితేను ఎంచక్కా మా ఆయన అనొచ్చు కదా అని అంది. అందుకు సృజతి సిగ్గుపడింది. అది చూసిన నీలవేణి, మీరు భలే అందంగా ఉన్నారు అమ్మాయి గారు నవ్వుతుంటే అని అంటూ, మీకు ఇడ్లీ పెట్టమంటారా అని అడిగింది. లేదు, అందరితో పాటే తింటాను. ఇడ్లీ చేశారా? నేను ఇంకేమైనా చేయనా అని అడిగింది. వద్దమ్మా, మీరు అలా కూర్చోండి, నేను మీకు టీ ఇస్తాను అని అంటూ, ఈ ఇంట్లో అందరూ చాలా మంచివాళ్ళమ్మా. వత్సల్ బాబు కూడా చాలా మంచివాళ్ళు. కాకపోతే కొంచెం కోపం ఎక్కువే. కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. అతనికి అన్నీ డైరెక్ట్గా మాట్లాడే అలవాటే ఉంది. అందువల్ల అతన్ని అందరూ కోప్పడతారు. కానీ అతని మనసులో ఏది ఉంచుకోడు అమ్మాయి గారు. ఇంకా ప్రణతి అమ్మగారైతే మాట్లాడాల్సిన అవసరమే లేదు. అమ్మాయి గారు చాలా మంచోళ్ళు. చాలా అందంగా కూడా ఉంటారు మీలానే. అలానే ఆమె మనసు కూడా అంతే అందంగా ఉంటుంది అని అంటూ సృజతి చేతికి ఒక గ్రీన్ టీ కప్ ఇచ్చి, సౌమిల్ బాబు వాకింగ్ నుండి వచ్చినట్టున్నాడమ్మా, వెళ్ళి ఈ గ్రీన్ టీ ఇవ్వండి అని అంది. ఇక తప్పదు అన్నట్టు సృజతి గ్రీన్ టీ తీసుకుని తమ రూమ్కి వెళ్ళింది. అక్కడ సౌమిల్ ఆమెకు కనిపించలేదు. బాత్రూమ్ నుండి సౌండ్ వస్తుంటే అతను స్నానం చేస్తున్నాడని భావించి అతని కోసం బట్టలు తీద్దామని అల్మరాలో వెతకడం స్టార్ట్ చేసింది. ఆమె అలా వెతుకుతూ ఉండగానే, నువ్వు వెతుకుతున్నది దొరికిందా అన్న మాటలు విని వెనక్కి తిరిగి చూసింది. అక్కడ సౌమిల్ ఉండటం చూసి, మీకోసం డ్రెస్ తీద్దామని చూస్తున్నాను, కానీ మీరు ఆఫీస్కి ఏ డ్రెస్ వేసుకెళ్తారో నాకు తెలియదు కదా, అందుకే ఏది బాగుందా అనేసి చూస్తున్నాను అంటూ ఇంకోవైపుకి తిరిగి చెప్పింది. ఎందుకంటే అప్పుడు సౌమిల్ ఒంటి మీద టవల్ మాత్రమే ఉంది. అందుకని ఆమె ఇంకోవైపుకి తిరిగి మాట్లాడుతూ ఉంది. అది చూసిన సౌమిల్, మీరు నన్ను ఎలా టెంప్ట్ చేయాలని చూసిన నేనేం ఫీల్ కాను. ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో భార్యాభర్తల బంధం అనేది ఉండదు అని రాత్రే చెప్పాను కదా అని అంటూ, లేవండి నా బట్టలు నేను తీసుకుంటాను అని అన్నాడు. అతని మాటలకి కొంచెం బాధపడిన సృజతి, క్షమించండి, నేను మరో ఉద్దేశంతో ఈ రూమ్లోకి రాలేదు. మీరు జాగింగ్ నుంచి వచ్చి ఉంటారని చెప్పి నీలవేణి నా చేత టీ పంపించింది. మనం భార్యాభర్తలుగా ఉండట్లేదని మన ఇద్దరికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు కదా. అందుకే మీకోసం గ్రీన్ టీ పట్టుకొచ్చాను. నేను వచ్చేసరికి మీరు బాత్రూంలో ఉన్నారు. మీకు హెల్ప్ చేద్దామని అలా మీకోసం బట్టలు వెతుకుతున్నాను. అదీ కాక నాకు జాబ్ దొరికే వరకు మీ ఇంట్లో ఊరికే తిని కూర్చోలేను కదా. మీ పనుల్లో చిన్న చిన్న హెల్ప్ చేస్తాను.
అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అయినా మీరు నాకు తిండి పెడుతున్నారు, షెల్టర్ ఇచ్చారు. అలాంటప్పుడు నేను మీ పనుల్లో భాగస్వామ్యం తీసుకోకూడదా? నన్ను భార్యగా కాకుండా ఒక ఫ్రెండ్‌లాగా భావించండి అని అంది కొంచెం బాధతోటి. అందుకు సౌమిన్ ఒక్క సెకన్ ఆమె వైపు చూసి, నేను ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు రోజు ఒకే కలర్ సూట్ వేసుకుంటాను. చిన్నపిల్లల్లాగా రకరకాల సూట్లు వేసుకోను. నాకు అఫీషియల్‌గా ఉంటది అనిపించి నేను యాష్ కలర్ సూట్స్ చాలా తీసుకుంటాను అని అంటూ అది తీసి మంచం మీద పెట్టాడు. ఇంకా శృతి సౌమ్యులతో గ్రీన్ టీ ఆరిపోతుంది, తాగేసేయండి అంటూ కిందికి వెళ్ళిపోయింది. ఆలోపే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసి ఉన్నారు. అక్కడ వత్సల్ని చూసి వడ్డిద్దామనుకున్న సృజతి ఆగిపోయింది. నీలవేణి అందరికీ వడ్డించింది. సృజతికి నీలవేణి తప్ప నీలవేణి తప్ప అందరూ తినడానికి కూర్చున్నారు. సృజతిని చూస్తూ ప్రణతి అంది. అత్త, ఆడబిడ్డ, భర్త, మరిది తిన్న తర్వాతనే తినాలి అనే ఫార్మాలిటీస్ ఈ ఇంట్లో లేవు సృజతి. సో నువ్వు కూడా వచ్చి కూర్చొని తిను అని అంది. అందుకు స్వర్ణలతాదేవి గారు కూడా సృజతిని నువ్వు కూడా టిఫిన్ చేసేయమ్మా. టిఫిన్ తిన్న తర్వాత నువ్వు సౌమిల్ గుడికి వెళ్ళొద్దురు అని అంటూ సౌమిల్ వైపు తిరిగి, సౌమిల్ నువ్వు కోడలి పిల్ల గుడికి వెళ్ళిరండి అని అంది. అందుకు సౌమిల్ మరో మాట ఎదురు చెప్పకుండా సరే అమ్మా అలాగే వెళ్ళొస్తా అని అన్నాడు. అది చూసిన వత్సల్, అబ్బా ఈ బ్రోకి చెప్పలేకపోతున్నాను, వీడికి ఎన్ని చెప్పినా కానీ వేస్టే. అయినా నిన్ను ఒంటరిగా నేనెక్కడ వదులుతానురా, నీ నీడలా నేను ఉంటాను అని అనుకుంటూ తనలో తానే కొనుక్కున్నాడు. అలా తనలో తాను మాట్లాడుకుంటూ సాంబార్లో ఇడ్లీ ముక్క ముంచి నోట్లో పెట్టుకుంటూ, అబ్బా నీలవేణి ఈరోజు సాంబార్లో ఏం వేశావు? అమృతం వేశావా ఏంటి? ఏమేసి చేశావో కానీ చాలా టేస్టీగా ఉంది, ఇలా ఎప్పుడూ చేయలేదే అని అన్నాడు వత్సల్. అందుకు నీలవేణి, ఈరోజు నేను చేయలేదు బాబుగారు, మీ వదిన గారు చేశారు అని అంటూ చిరునవ్వుతూ ఆమె సృజతి వైపు చూసింది. అది విన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా మెచ్చుకోలుగా సృజతి వైపు చూశారు. కానీ సౌమిల్ జస్ట్ నార్మల్గా చూసి తలదించుకొని తన పని తాను చేసుకుంటే వత్సల్ మాత్రం ఆ ప్లేట్లో చేయి కడిగేసుకుంటూ, బావా ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు వస్తున్నావా రావట్లేదా, నేను వెళ్ళిపోతున్నాను అంటూ పైకి లేచాడు. సృజతి వత్సల్ వైపు మామూలుగా ఆప్యాయంగా చూసింది. వత్సల్ మాత్రం సృజతి వైపు కోపంగా చూశాడు. సృజతికి మాత్రం అబ్బో అన్నయ్య ప్రేమించిన అమ్మాయికి తను ఎంత సపోర్ట్ చేస్తున్నాడు, నేను ఎక్కడ వాళ్ళ అన్నయ్యకి దగ్గర అయిపోతానో అనేసి తను నా మీద కోపం చూపిస్తున్నాడు. అంతే తప్ప నాకు అతనికి ఏం శత్రుత్వం ఉంటుంది అని అనుకుంటూ వత్సల్ తన వైపు సీరియస్గా చూస్తూ ఉన్నా కానీ తాను మాత్రం వత్సల్ వైపు ఆప్యాయంగానే చూసింది. అయితే స్వర్ణలతాదేవి గారు మాత్రం సీరియస్గా, చిన్నా నీకు రాను రాను బుద్ధి లేకుండా పోతుంది, తినే ప్లేట్లో ఎవరైనా చేతులు కడిగేస్తారా అని అంటూ సీరియస్గా చూసింది. కానీ వత్సల్ మాత్రం వాళ్ళ అమ్మకు ఏం సమాధానం చెప్పకుండా నీలవేణి వైపు తిరిగి, నీలవేణి నీకు అమ్మ డబ్బులు ఇస్తుంది, నువ్వు పని చేయడానికా లేకపోతే నీ పని ఇంకొకరి చేతిలో పెట్టేసి నువ్వు తాపీగా ఉండటానికా? పోనీ ఒక పని చెయ్యి, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, ఆమె కిచెన్లో నీ బదులు పని చేస్తుంది అని అన్నాడు. ఇక అలా అతను మాట్లాడుతున్నప్పుడు నీలవేణి సృజతి వైపు చూసింది. సృజతి బాధపడుతుందేమో అన్నట్టు. కానీ సృజతి తన పని చేసుకుంటూ పోతుంది. కానీ వత్సల్ చూపులు మాత్రం ఆమె వైపు చురుగ్గా చూస్తూ ఉండటం నీలవేణి గమనించింది. అంతలో స్వర్ణలత గారు మాట్లాడుతూ, నీలవేణి నీకు పని ఎక్కువగా ఉంటే వత్సల్ని హెల్ప్కి తీసుకో, ఎందుకంటే తను ఊరికే ఉంటున్నాడు, ఆఫీస్ పనిలో కూడా అంత యాక్టివ్గా ఏమి ఉండట్లేదు కాబట్టి అతన్ని కిచెన్ వర్క్కి పిలిపించు, కిచెన్ వర్క్ చేపిస్తే అన్న ఫుడ్ వాల్యూ తెలుస్తుంది అని అంటూ చురుకేసింది. అది విన్న వత్సల్, అమ్మ ఎప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడటమేనా, ఒక్కసారి కూడా నా వైపు నుంచి మాట్లాడవా అని అన్నాడు. అందుకు స్వర్ణలతాదేవి గారు, నువ్వు చేసే పనులు సక్రమంగా ఉంటే నేననే మాటలు కూడా సక్రమంగా ఉంటాయి వత్సల్, తను నీకు వదిన అవుతుంది, నీకు నిన్ననే చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి ఫుడ్ లేక ఎంతోమంది రోడ్ మీద బాధపడుతున్నారు, నీకు ఫుడ్ ఎక్కువైపోయి ప్లేట్లో చేతులు కడిగేస్తున్నావు, ఇదేమైనా పద్ధతిగా ఉందా
వంట ఎవరు చేస్తే మాత్రం ఏమైంది? ఇప్పుడు తినడానికి బాగానే ఉందిగా. అంత తినకుండా అయితే లేదు కదా. నీకు నచ్చనప్పుడు నీకు ఎలా కావాలో అలా నువ్వే చేసుకో. అంతేగాని హెల్ప్ చేసిన వాడిని అనవసరంగా మాటలు అనకు. తను ఇంటికి కోడలు, పని మనిషి కాదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి. నేను నిన్ను అంటుంటే తెగ బాధపడిపోతున్నావు కదా. మరి 2 డేస్ క్రితం వచ్చిన సృజతిని మాత్రం నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు అకారణంగా ఎందుకంత కోపం చూపిస్తున్నావు? తనేం పాపం చేసింది? ముందు ఎదుటివారిని ఎలా గౌరవించాలో, వాళ్ళతోటి ఎలా మాట్లాడాలో తెలుసుకో. ఎలా పడితే అలా మాట్లాడి వాళ్ళ మనసుని బాధ పెట్టకు. అలా బాధపడితే ఇప్పుడు నువ్వెలా బాధపడుతున్నావో వాళ్ళు కూడా అలానే బాధపడతారని ఆలోచించడం నేర్చుకో. అది వదిలేసి నాలుక ఉంది కదా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని అంటే ఇక్కడెవరు చూస్తూ ఊరుకోరు అని అంటూ ప్రణవ్ వైపు తిరిగి, ప్రణవ్, సౌమిల్ నువ్వు ఇద్దరు కలిసి గార్మెంట్స్కి వెళ్ళండి, నేను వత్సల్ కలిసి ఇండస్ట్రీకి వెళ్దాం అని అంది స్వర్ణలతాదేవి. అందుకు వత్సల్, అమ్మా నేను నీతోటి ఎక్కడికి రాను, ముఖ్యంగా నీతోటి కంప్లీట్గా మాట్లాడేంత వరకు నేను ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు అని అంటూ మంకుపట్టు పట్టినట్టు కూర్చున్నాడు. అందుకు సౌమిల్, అమ్మ ఇంక ఊరుకోండి, వాడిని విసిగించకండి, వదిలేసేయండి అని అంటూ సౌమిల్ వత్సల్ వైపు కొంచెం సీరియస్గా, కొంచెం ప్లీజింగ్గా చూశాడు. ప్రణతి వత్సల్ భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ చూసింది. ప్రణవ్ అది చూసి వాళ్ళిద్దరిని చూసి చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. వత్సల్ మాత్రం గంటు పెట్టుకున్న ముఖంతో సోఫాలో కూర్చొని వాళ్ళందరి వంక సీరియస్గా చూస్తూ వాళ్ళ అమ్మతోటి ఎందుకు ఇంత పట్టుపడుతున్నారు, ఈరోజు నన్ను మీతోటి ఉంచుకోవాలి అని చెప్పి నేను ఏదైనా మాట్లాడాను అంటే మీ మనసుకే కష్టం అనిపించిద్ది, మళ్ళీ అన్నయ్య నన్ను ఊరుకోడు, నేను ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు అని అన్నాడు. ఇంకా నెక్స్ట్ డే విజయ వాళ్ళ ఇంట్లో విజయ ఎంత గట్టిగా అరుస్తూ వద్దు అని చెప్పానుక వినకుండా వాళ్ళమ్మ నీలవేణి తనని గట్టిగా పట్టుకొని వేడి నూనెతోటి తలకి మసాజ్ చేస్తుంది. అమ్మ అంటూ తనని తాను విడిపించుకోవడానికి అటు ఇటు తల తిప్పుతానే ఉంది. అంతలో నీలిమ గారు మాట్లాడుతూ, ఏంటి విజయ ఇది, ఈరోజు నీ పుట్టినరోజు పండగ కదా, కొంచెం నన్ను ప్రశాంతంగా ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు. వేడి నూనెతోటి తలకి మసాజ్ చేస్తే తల హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, అండ్ జుట్టు కూడా బాగా పెరుగుతుంది. చిన్నపిల్లలాగా మారం చేస్తావేంటి? అయినా ఆయిల్ పెట్టడానికి నాకు లేని బాధ పెట్టించుకోవడానికి నీకెందుకే? ప్రతిరోజు తలస్నానం చేసిన తలతోటి తిరుగుతావు, ఆ ఎంటికలు కాస్త ఊడిపోతే నిన్నెవరు పెళ్లి చేసుకోరు అని అంది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి